మన ఏర్పాట్లు అయితే మాత్రం ఎక్కడ సూపర్, ఎక్కడ కూడా లైన్ అనేది ఉన్నా ఎవరికి గందరగోళం లేదు. ఈ సంవత్సరం చాలా బాగా ముందు బాగా ప్లానింగ్ చేసి ఇంజనీరింగ్ వాళ్ళు అందరికీ కూడా మనం చాలా చెప్పాలి. భక్తులకు ఇబ్బంది అయితే లేదు, ఇబ్బంది లేదు. చాలా ఇబ్బందులు అంటే లేట్ అయితే అవుతుంది కానీ ఫ్రీ దర్శనం చాలా చక్కగా చేస్తున్నారు. నేను విశాఖపట్నం లోకలే, మధ్యాహ్నం ఉదయం తెల్లవారు 2:30 వచ్చి 9:30 కల్లా దర్శనం అయిపోయింది. దర్శనం అయింది. ఎక్కడ తోపులాట్లనే లేదు, ఏది లేదు, అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. జై శ్రీమన్నారాయణ. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాను. మేము అందరం కలిపి 20 మంది వచ్చాం. అంతా అద్భుతంగా చేశారు. ఎంతో ఎంతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా దర్శనం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా చేశారు. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం ఈ అధికారులకి, ఈ మేనేజ్మెంట్ కి, అందరికి చేసినటువంటి వాళ్ళందరికీ, మినిస్టర్ అనిత గారికి, అందరికీ కూడాను, మొత్తం అందరికీ కూడాను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అద్భుతం. లాస్ట్ టైం కన్నాను కొన్ని 1000 రెట్లు చాలా బాగా జరిగింది. చాలా అద్భుతంగా బాగా జరిగింది. మేమైతే తోపులాటలు లేకుండా ఎంత అద్భుతంగా దర్శనం బ్రహ్మాండంగా చాలా బాగా జరిగింది. జై శ్రీమన్నారాయణ. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి నమః. అన్ని ఏర్పాట్లు దేవస్థానం వాళ్ళు చాలా బాగా చేశారండి. ఇలా క్యూ లైన్లు అన్నీ కూడా, బాత్రూమ్లు అని, ఇంతకుముందు బాత్రూమ్లు అయ్యి ఉండి కాదు, ఈసారి బాత్రూమ్లు అయ్యి అన్నీ బాగానే ఏర్పాటు చేశారు. మేము రాత్రి 1 గంటకు వచ్చాము. మాకు దర్శనం మార్నింగ్ 9 కల్లా అయిందండి. మేము అనకాపల్లి నుండి వచ్చామండి. లాస్ట్ ఇయర్కి ఈసారికి చాలా ఎక్కువ తేడా కనపడుతుంది సార్. క్యూ లైన్లు అయ్యి ఏర్పాట్లు మాత్రం చాలా ఎక్కడ తోపులాట్ లేకుండా చేశారండి. టైమింగ్స్ ఏం కాదండి, మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. మేము చాలా అంటే చాలా బాగా అయిందండి. ఫస్ట్ టైం వచ్చాను, బట్ రద్దీగా ఉంటుందేమో అనుకున్న, లైన్ ఎక్కడ ఆగకుండా మాత్రం చాలా అంటే ఎక్కడికక్కడ వాటర్ ఇవ్వడం, ఎక్కడికక్కడ మజ్జిగలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం, అరటిపళ్ళు ఇవ్వడం, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. మాది గాజువాక్ అండి. నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను మార్నింగ్ 6 o'clock వచ్చాను. ఆ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. వాటరు, మజ్జిగ ఎక్కడి నుంచి ఎక్కడ కావాలన్న బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. సాఫ్ట్వేర్ డిజైనింగ్లోని ప్లానింగ్ లేదు. యాక్చువల్ అన్ని బ్యాంకులకి ఇస్తే పెద్దవాళ్ళకి ఎంతో ప్రాబ్లం ఉంది. పెద్దవాళ్ళు చాలా ఫేస్ చేశారు. ఈ వయసులో రావాలంటే చాలా కష్టం. అదే టికెట్లు ఆన్లైన్లో ప్రతి బ్యాంక్కి అన్నీ ఇస్తే అది డెవలప్మెంట్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి చేయాలి. అది మాత్రం బాగలేదు. రిమైనింగ్ అంతా బాగానే ఉంది. ఓం నమో నారాయణ అండి. మేమందరం స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మేము దర్శనానికి అయితే వస్తూ ఉంటాం. కానీ ఈ ఇయర్ ఈ డెవలప్మెంట్ అంతా చాలా చక్కగా జరిగింది. దర్శనం కూడా మినిమం 4 hours పట్టిందండి. బట్ చాలా చక్కగా జరిగింది. 300 rupees దర్శనం కూడా. క్యూ లైన్లో ఎక్కడ ఎటువంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా గవర్నమెంట్ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. చాలా బాగా జరిగిందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు. తెల్లారగట్ల 1 గంటకి లేసాం ఎలా అవుతుందా అని. అలాంటిది మేము చాలా హ్యాపీగా వెళ్తున్నాం. 4 hours చాలా బాగా జరిగింది. జై శ్రీమన్నారాయణ. దర్శనం మాత్రం బాగా జరిగిందండి. 300 దర్శనానికి వచ్చాము. మేము మార్నింగ్ లైన్లో 6 o'clock వచ్చాము. 9:15 కల్లా దర్శనం అయిపోయిందండి. చాలా బాగా జరిగింది. తోపులాట ఎక్కడా లేదు, ఎక్కడా లేదండి. థ్యాంక్ యూ.